శ్రీ గణేశాయ నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. ఓం ఆంజనేయాయ మహాబలాయ నమః. వృశ్చిక రాశి మహాశక్తులారా, ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న ఈ రాశి ఫలాలు సాధారణమైనవి కావు. దృక్పంచాంగం ప్రకారం గ్రహగతులు, చంద్రస్థితి, కుజ ప్రభావం, గురుదృష్టి అన్నీ కలిపి మీ జీవితంలో ఒక గంభీరమైన మార్పుకు సంకేతమిస్తున్నాయి. ఈ 4 రోజులు మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ 4 నెలల భవిష్యత్తును ప్రభావితం చేయగలదు. మీరు సహజంగా ధైర్యవంతులు, లోతైన ఆలోచన కలవారు, ఎవరూ ఊహించని సమయంలో గెలిచే యోధులు. కాని ఈసారి గ్రహస్థితి చెబుతోంది, ఓపిక, జాగ్రత్త, ఆధ్యాత్మిక బలం కలిసితేనే 100% విజయ ఫలితం. ఈ వీడియోలో నేను చెప్పబోయే 3 ముఖ్యమైన రహస్య సూచనలు మిస్ అయితే మీరు ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. ఒక్క సెకండు కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే చివర్లో చెప్పబోయే పరిహారం మీకు అదృష్ట ద్వారాలు తెరుస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ సమయం ఒక పరీక్ష కూడా, ఒక వరం కూడా. మీ ధైర్యం మిమ్మును పైకి తీసుకెళుతుంది. మీ కోపం మాత్రం జాగ్రత్తగా నియంత్రించాలి. ఈ రోజుల్లో మీ మాట, మీ నిర్ణయం, మీ ఆలోచన అన్నీ అత్యంత కీలకం. మీకు హనుమంతుడి కటాక్షం ఉంటే ఎటువంటి శత్రువు మీకు హాని చెయ్యలేడు. అందుకే కామెంట్స్లో తప్పక టైప్ చేయండి, ఓం ఆంజనేయాయ మహాబలాయ నమః. ఈ ఛానల్ మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వృశ్చిక రాశి ఫిబ్రవరి 24, 25, 26, 27 తేదీల పూర్తి గోచార ఫలాలను. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోటో ద్వారా పరిష్కారం చెప్పబడును. గురూజీ అర్జున్ రాజు 8185066725. గుప్త నిధులు, ధనం, లంకి బిందెల కొరకు గురువుగారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు పరిష్కరింపబడును. నాగదోషం, నాగబంధన తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చేలా అంజనము వేసి చూడబడును. లోతుగా తెలుసుకుందాం. గ్రహస్థితి విశ్లేషణ. దృక్పంచాంగం ఆధారంగా వృశ్చిక రాశి గోచారం. వృశ్చిక రాశి ప్రియులారా, ముందుగా ఈ 4 రోజుల గ్రహస్థితిని లోతుగా అర్థం చేసుకోవాలి. దృక్పంచాంగం ప్రకారం చంద్రుని గమనం, కుజుడి స్థానం, గురుడి దృష్టి, శుక్ర ప్రభావం అన్నీ కలిపి మీ జీవితంలో మానసిక, ఆర్థిక, కుటుంబ మరియు వృత్తిపరమైన పరిణామాలను ప్రభావితం చేస్తున్నాయి. వృశ్చిక రాశికి అధిపతి అయిన కుజుడు మీలో సహజమైన పోరాట స్ఫూర్తిని పెంచుతాడు. కాని అదే సమయంలో ఆవేశం కూడా పెరుగుతుంది. ఈ రోజుల్లో చంద్రుడు మీ రాశికి అనుకూల స్థితిలో ప్రయాణించడం వలన భావోద్వేగాలు బలంగా కనిపిస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు భావోద్వేగాలపై ఆధారపడితే ఫలితం మారవచ్చు. అందుకే ఈ కాలంలో ఒక ముఖ్యమైన నియమం గుర్తుంచుకోండి, ఆలోచించి స్పందించండి, వెంటనే ప్రతిస్పందించవద్దు. గురుగ్రహం మీపై అనుకూల దృష్టి వేస్తున్న కారణంగా గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు 3 నెలలుగా ఎదురుచూస్తున్న ఒక వార్త ఈ కాలంలో రావడానికి అవకాశం ఉంది. ఇది ఉద్యోగం, ప్రమోషన్ లేదా ఆర్థిక లాభం రూపంలో ఉండవచ్చు. శని ప్రభావం మీ సహనాన్ని పరీక్షిస్తాడు. మీరు సహనం కోల్పోతే చిన్న విషయం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 రోజుల్లో 2 విషయాలు తప్పక పాటించాలి. ఒకటి మాటల నియంత్రణ, రెండవది సమయపాలన. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో మానసిక శక్తి అత్యంత కీలకం. మీరు ఇతరుల కంటే లోతుగా ఆలోచిస్తారు. అదే మీ బలం. కాని అనుమానం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో అనుమానాల కంటే విశ్వాసాన్ని పెంచుకుంటే 50% సమస్యలు స్వయంగా తగ్గిపోతాయి. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరితో దూరంగా ఉండాలో స్పష్టంగా నిర్ణయించాలి. గ్రహస్థితి చెబుతోంది, ఒక స్నేహితుడి సహాయం మీకు ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందిస్తుంది. కాబట్టి సంబంధాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో మీరు గమనించాల్సిన మరో అంశం శుభ సమయం. ఉదయం 9 గంటల నుండి 11 గంటల మధ్య తీసుకునే నిర్ణయాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. రాత్రి ఆలస్యంగా తీసుకునే నిర్ణయాలు గందరగోళానికి దారితీసే అవకాశం ఉంది. మీ ఆలోచనలు స్థిరంగా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 10 నిమిషాలు ధ్యానం చెయ్యడం మంచిది. గ్రహగమనాల ప్రకారం ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక చిన్న మార్పు ప్రారంభం.
మీరు దాన్ని సకారాత్మకంగా స్వీకరిస్తే పెద్ద విజయానికి ఇది బాటవుతుంది. వృత్తి, ఉద్యోగం మరియు కెరీర్ దిశ నిర్ణయాల సమయం. వృశ్చిక రాశి ఉద్యోగస్తులారా, ఈ 4 రోజులు మీ కెరీర్ పరంగా చాలా కీలకం. మీరు గత 6 నెలలుగా చేసిన కృషికి ఇప్పుడు ఫలితం కనబడే సమయం దగ్గర పడుతుంది. మంగళవారం నుండి గురువారం మధ్య ఒక ముఖ్యమైన సమావేశం లేదా చర్చ జరుగుతుంది. ఇందులో మీరు చెప్పే మాటలు మీ భవిష్యత్తును నిర్ణయించవచ్చు. కాబట్టి ముందుగా సిద్ధం కావాలి. మీ పనిని డాక్యుమెంట్స్ రూపంలో సిద్ధం చేసి ఉంచితే మంచి ప్రభావం ఉంటుంది. మీపై ఉన్న అధికారులు మీ పనితీరును గమనిస్తున్నారు. మీరు అనుకున్న దానికంటే మీపై మంచి అభిప్రాయం ఉంది. కానీ ఒక చిన్న పొరపాటు ఆ అభిప్రాయాన్ని తగ్గించవచ్చు. అందుకే ఈ సమయంలో 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, సమయానికి పని పూర్తి చేయడం. రెండవది, సహోద్యోగులతో వాదనలకు దూరంగా ఉండడం. మీరు సహనం పాటిస్తే ప్రమోషన్ చర్చ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తుల విషయానికొస్తే ఈ 4 రోజుల్లో ఒక కొత్త ఒప్పందం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. కనీసం 24 గంటలు ఆలోచించి లాభనష్టాలను పరిశీలించాలి. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు 3 సార్లు చర్చించి క్లారిటీ తీసుకోవాలి. ఒక చిన్న అపార్థం పెద్ద విభేదానికి దారితీసే అవకాశముంది. మీరు స్పష్టంగా మాట్లాడితే సమస్య ఉండదు. కార్యక్షేత్రంలో మీకొక పోటీదారు ఉన్నా అతనికంటే మీరు మానసికంగా బలంగా ఉన్నారు. మీరు కష్టపడడానికి వెనకాడరు. ఈ సమయంలో కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం చాలా మంచిది. అది భవిష్యత్తులో ఒక పెద్ద అవకాశాన్ని తెస్తుంది. వృశ్చిక రాశి వారికి సహజమైన నాయకత్వ లక్షణం ఉంది. ఈ 4 రోజుల్లో ఆ లక్షణం బయటపడుతుంది. మీరు తీసుకునే నిర్ణయం ఇతరులను ప్రభావితం చేస్తుంది. కాబట్టి బాధ్యతగా వ్యవహరించండి. ఆర్థిక పరిస్థితి మరియు ధనయోగం. జాగ్రత్తలతో లాభాలు. ఈ 4 రోజుల్లో ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఒక అనుకోని ఖర్చు వస్తుంది, మరోవైపు 2 చిన్న లాభాలు కనిపిస్తాయి. మీరు గతంలో పెట్టిన పెట్టుబడి నుండి కొంత రాబడి వచ్చే అవకాశం ఉంది. కానీ ఊహాజనిత పెట్టుబడులకు ఈ సమయం అనుకూలం కాదు. ముఖ్యంగా త్వరగా డబ్బు రెట్టింపవుతుంది అని చెప్పే ఆఫర్లకు దూరంగా ఉండాలి. ఫిబ్రవరి 26 మరియు 26 తేదీల్లో ధనయోగ సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న మొత్తంలో వచ్చిన లాభాన్ని సేవింగ్స్గా ఉంచితే మంచిది. వృశ్చిక రాశివారు సాధారణంగా డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు. కానీ ఈ సమయంలో భావోద్వేగాల కారణంగా ఖర్చు చేసే అవకాశముంది. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం ఖర్చు పెరుగుతుంది. అది అవసరమైన ఖర్చే అయినా బడ్జెట్ ప్లాన్ చేయాలి. మీరు 3 నెలలుగా ఎదురుచూస్తున్న ఒక బాకీ డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే అది పూర్తిగా కాకపోయినా కొంత భాగం వస్తుంది. ఈ కాలంలో అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం తగ్గించండి. మీకు వచ్చిన డబ్బును 2 భాగాలుగా విభజించండి. ఒకటి అవసరాలకు, రెండవది భవిష్యత్తు కోసం. ధనలక్ష్మీ కటాక్షం పొందాలంటే శుక్రవారం రోజు లక్ష్మీ అష్టోత్తరం చదవడం మంచిది. ఉదయం ఇంట్లో 2 దీపాలు వెలిగించి ప్రార్థన చేయండి. ఆర్థికంగా మీ స్థితి మెల్లగా స్థిరపడే దిశగా వెళుతోంది. ఈ 4 రోజులు పెద్ద లాభాల కంటే స్థిరత్వానికి సూచిక. మీరు ఓపికగా వ్యవహరిస్తే రాబోయే 4 వారాల్లో మంచి ఆర్థిక అవకాశాలు కనిపిస్తాయి. వృశ్చికరాశి ప్రియులారా, డబ్బు మీకు సేవకుడిలా ఉండాలి, అధిపతిలా కాకూడదు. మీరు క్రమశిక్షణ పాటిస్తే ఈ కాలం మీకు భవిష్యత్ ధనయోగానికి బాటవవుతుంది. కుటుంబ జీవితం, దాంపత్యం మరియు సంబంధాల మార్పులు. వృశ్చిక రాశి ప్రియులారా, ఈ 4 రోజుల్లో కుటుంబ జీవితంలో భావోద్వేగాలు ఎక్కువగా ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు సహజంగా లోతైన మనస్సు కలవారు. మీ ప్రేమ కూడా గాఢంగా ఉంటుంది. మీ కోపం కూడా గాఢంగానే ఉంటుంది. ఈ కాలంలో ముఖ్యంగా ఒక చిన్న మాట పెద్ద అపార్థానికి దారితీసే అవకాశం ఉంది. అందుకే మొదటి నియమం, స్పందించే ముందు 10 సెకండ్లు ఆలోచించండి. మీరు చెప్పే మాట ఎదుటివారి మనస్సును గాయపరచకూడదు. దాంపత్య జీవితంలో గత 2 నెలలుగా కొనసాగుతున్న చిన్న ఉద్రిక్తతలు ఈ రోజుల్లో బయటపడే అవకాశముంది. సమస్యను తప్పించుకోవడం కాకుండా ఒకసారి కూర్చొని ఓపెన్గా మాట్లాడితే 50% సమస్య అక్కడే ముగుస్తుంది. జీవిత భాగస్వామి మీ నుండి ఒక విషయం ఆశిస్తున్నారు, మీరు వినడం. మీరు మీ అభిప్రాయం చెప్పే ముందు వారి మాట పూర్తిగా వినండి. ఇది సంబంధాన్ని బలపరుస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ అవసరం. ఇంట్లో తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఒక చిన్న నిర్లక్ష్యం తరువాత పెద్ద సమస్యగా మారకుండా జాగ్రత్తపడాలి. వారితో రోజుకు కనీసం 15 నిమిషాలు మాట్లాడడం మంచిది. కుటుంబంలో ఒక శుభకార్యానికి సంబంధించిన చర్చ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. అది వివాహం, నిశ్చితార్థం లేదా కొత్త ఇంటి విషయంగా ఉండవచ్చు. స్నేహితుల విషయంలో ఒక జాగ్రత్త అవసరం. మీకు అత్యంత దగ్గరగా ఉన్న 2 మంది వ్యక్తుల్లో ఒకరు మీపై అసూయతో ఉండే అవకాశముంది. అది బయటపడకపోయినా మీ నిర్ణయాలపై ప్రభావం చూపవచ్చు.
అందుకే వ్యక్తిగత విషయాలు అందరికీ చెప్పకండి. మీరు నమ్మిన వ్యక్తులతో మాత్రమే పంచుకోవాలి. ఈ కాలంలో ఒక పాత స్నేహితుడు మళ్లీ సంప్రదించే సూచనలు ఉన్నాయి. ఆ పరిచయం భవిష్యత్తులో ఒక అవకాశంగా మారవచ్చు. ప్రేమలో ఉన్నవారికి ఇది నిర్ణయాత్మక సమయం. మీరు సంబంధాన్ని తదుపరి దశకు తీసుకెళ్లాలా లేనా అనే ఆలోచన వస్తుంది. తొందరపాటు నిర్ణయం వద్దు. కనీసం 3 రోజులు ఆలోచించండి. ప్రేమలో నమ్మకం అత్యంత ముఖ్యమైనది. అనుమానం పెరిగితే సంబంధం బలహీనపడుతుంది. కాబట్టి విశ్వాసాన్ని పెంచే చర్యలు తీసుకోండి. ఆరోగ్యం, మానసిక స్థితి మరియు శక్తి నియంత్రణ. ఈ 4 రోజుల్లో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నిద్రలేమికి గురయ్యే అవకాశముంది. కాబట్టి రాత్రి 11 గంటల ముందు నిద్రపోవడం అలవాటు చేసుకోండి. కనీసం 7 గంటల నిద్ర అవసరం. నిద్ర సరిపోకపోతే మీ నిర్ణయాల్లో గందరగోళం వస్తుంది. రక్తపోటు లేదా చక్కెర స్థాయిలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. 2 సార్లు చెక్ చేయించుకోవడం మంచిది. నీరు ఎక్కువగా తాగండి. రోజుకు 8 గ్లాసుల నీరు తీసుకోవడం శరీరానికి శక్తినిస్తుంది. మసాలా ఆహారం తగ్గించండి. ముఖ్యంగా మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో తేలికపాటి ఆహారం తీసుకుంటే మంచిది. మానసికంగా మీరు బలమైన వ్యక్తి. కానీ కొన్ని సందర్భాల్లో మీ ఆలోచనలు మిమ్మల్ని మీరు బాధపెట్టేలా మారుతాయి. ఒక చిన్న సంఘటనను మీరు 10 రెట్లు పెద్దదిగా ఊహించే స్వభావం ఉంటుంది. ఈ కాలంలో ధ్యానం చాలా అవసరం. రోజుకు కనీసం 15 నిమిషాలు శ్వాసపై దృష్టిపెట్టి కూర్చుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. యోగా లేదా నడక కూడా శక్తిని పెంచుతుంది. మీరు ఒక కొత్త ఆహార నియమం ప్రారంభించాలనే ఆలోచనలో ఉంటే ఈ కాలం అనుకూలం. శరీరబలం పెంచే వ్యాయామం ప్రారంభించండి. 30 నిమిషాల నడక మీలోని ఆందోళనను తగ్గిస్తుంది. మీరు శారీరకంగా బలంగా ఉంటే మానసికంగా కూడా స్థిరంగా ఉంటారు. ఈ 4 రోజుల్లో చిన్న అలసట కనిపించినా అది తాత్కాలికం మాత్రమే. ఆధ్యాత్మికంగా శక్తిని పెంచుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతిరోజూ ఉదయం 9 సార్లు హనుమాన్ మంత్రం జపించండి. అది మీలో ధైర్యాన్ని పెంచుతుంది. శరీరం, మనస్సు, ఆత్మ 3 సమతుల్యంగా ఉన్నప్పుడు జీవితం సాఫీగా సాగుతుంది. ఈ కాలం మీకు అదే పాఠం నేర్పుతోంది. విద్య, పరీక్షలు మరియు లక్ష్య సాధన దిశ. వృశ్చిక రాశి విద్యార్థులారా, ఈ 4 రోజులు మీకు దృష్టి కేంద్రీకరణను పరీక్షించే సమయం. మీరు చదవాలని అనుకున్నా మనసు ఇతర విషయాలపై వెళ్లే అవకాశముంది. కాబట్టి ఒక టైం టేబుల్ తయారు చేయండి. రోజుకు కనీసం 3 గంటలు క్రమబద్ధంగా చదవండి. చిన్న విరామాలతో చదివితే మెమరీ పవర్ పెరుగుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఒక శుభ సమాచారం వచ్చే అవకాశముంది. పరీక్ష తేదీ లేదా ఫలితాలకు సంబంధించిన వార్త ఉంటుంది. మీరు గతంలో చేసిన కృషి ఫలితాన్నిస్తుంది. అయితే చివరి 4 రోజుల్లో పునశ్చరణ చాలా ముఖ్యం. కొత్త విషయాలు మొదలుపెట్టడం కన్నా ఇప్పటికే చదివిన విషయాలను 2 సార్లు రివైజ్ చేయండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఓపిక కోల్పోవద్దు. మీరు 6 నెలలుగా కష్టపడినా ఫలితం రాకపోతే నిరుత్సాహం రావచ్చు. కానీ ఈ కాలంలో ఒక మార్గదర్శకుడు మీకు సరైన సలహా ఇస్తారు. ఆ సలహా మీ దిశను మార్చవచ్చు. గురువారం రోజు గురువుల ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. లక్ష్య సాధన విషయంలో మీరు సహజంగా పట్టుదల కలవారు. కానీ కొన్నిసార్లు ఒకేసారి 5 పనులు చెయ్యాలని ప్రయత్నిస్తారు. దానివల్ల ఏ పని పూర్తిగా జరగదు. కాబట్టి ఈ కాలంలో ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టండి. ఒక పని పూర్తి చేసి తర్వాత మరొకటి ప్రారంభించండి. ఇది విజయం సాధించే మార్గం. విద్య మాత్రమే కాదు, కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలనుకునే వారికి కూడా ఇది మంచి సమయం. ఆన్లైన్ కోర్సులు, శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించవచ్చు. మీరు నేర్చుకునే ప్రతి కొత్త విషయం భవిష్యత్తులో ఒక అవకాశంగా మారుతుంది. ఈ 4 రోజులు మీలో దాచిన ప్రతిభను బయటకు తీసుకురావడానికి అనుకూలంగా ఉన్నాయి. వృశ్చిక రాశి ప్రియులారా, మీరు గెలవడానికి పుట్టారు. మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఈ కాలంలో మీరు నేర్చుకునే పాఠాలు మీ జీవితానికి పునాది వేస్తాయి. క్రమశిక్షణ, ఓపిక, విశ్వాసం ఉంటే విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది. వ్యాపారం, భాగస్వామ్యం మరియు కొత్త అవకాశాలు. వృశ్చిక రాశి వ్యాపారస్తులారా, ఈ 4 రోజులు మీకు పరిశీలన, ప్రణాళిక మరియు వ్యూహాల సమయం. వెంటనే లాభం కనిపించకపోయినా మీరు వేసే ఒక్క సరైన అడుగు రాబోయే 3 నెలల లాభానికి పునాది వేస్తుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 24 మరియు 26 మధ్య వ్యాపార చర్చలు, మీటింగులు, కొత్త ఒప్పందాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు మాట్లాడే ప్రతి మాట స్పష్టంగా ఉండాలి. సందేహాలకు అవకాశమివ్వకండి.
ఒక చిన్న క్లాజ్ను పట్టించుకోకపోతే తర్వాత పెద్ద ఇబ్బంది రావచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి లాభాల పంపకం, రెండవది నిర్ణయాధికారం. ఈ కాలంలో భాగస్వామితో ఒక అభిప్రాయ భేదం రావచ్చు. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోకండి. వాస్తవాల ఆధారంగా మాట్లాడండి. మీ వద్ద ఉన్న డేటా, లెక్కలు, ప్రణాళికలు స్పష్టంగా ఉంచండి. మీరు శాంతంగా మాట్లాడితే సమస్య 50% తగ్గిపోతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఇది పూర్తిగా అనుకూల సమయం కాదు, కానీ ప్రణాళికకు చాలా మంచి సమయం. కనీసం 30 రోజుల ముందుగా మార్కెట్ స్టడీ చేయండి. 3 అనుభవిజ్ఞుల సలహా తీసుకోండి. పెట్టుబడి విషయంలో తొందరపడకండి. మీకు ఒక మంచి అవకాశం కనిపించినా 24 గంటలు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ కాలంలో ఒక పాత కస్టమర్ లేదా పాత పరిచయం మళ్లీ సంప్రదించే సూచనలున్నాయి. ఆ పరిచయం ద్వారా ఒక ముఖ్యమైన ఆర్డర్ లేదా ప్రాజెక్టు వచ్చే అవకాశముంది. అందుకే పాత సంబంధాలను వదిలిపెట్టకండి. మీ ఫోన్లో ఉన్న పాత కాంటాక్ట్స్ను ఒకసారి పరిశీలించండి. ఒక చిన్న కాల్ మీకు పెద్ద అవకాశాన్ని తీసుకురావచ్చు. ఆన్లైన్ వ్యాపారం లేదా డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఉన్న వాళ్ళకి ఇది ప్రమోషన్ మరియు మార్కెటింగ్ను పెంచే సమయం. 2 కొత్త ఐడియాలు ప్రయత్నించండి. సోషల్ మీడియా ప్రచారం లేదా కొత్త ఆఫర్ ప్రకటించడం ద్వారా స్పందన పెరుగుతుంది. కానీ ఖర్చు విషయంలో పరిమితి పెట్టండి. ఆదాయం వచ్చిన తర్వాతే ఖర్చు పెంచండి. వృశ్చిక రాశి వారికి సహజంగా ఉన్న గుణం ఏమిటంటే, మీరు ఒక్కసారి లక్ష్యం నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గరు. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే వ్యూహాత్మక నిర్ణయం భవిష్యత్తులో మీకు స్థిరత్వాన్నిస్తుంది. శాంతం, స్పష్టత, ప్రణాళిక ఉంటే విజయం ఖాయం. ఆధ్యాత్మిక శక్తి, పరిహారాలు మరియు అదృష్ట ద్వారాలు. వృశ్చికరాశి ప్రియులారా, ఈ కాలంలో ఆధ్యాత్మిక శక్తి మీకొక రక్షణ కవచంలా పనిచేస్తుంది. గ్రహస్థితి ప్రకారం మంగళ మరియు గురు ప్రభావం కలిసి మీలో ధైర్యాన్ని పెంచుతాయి. కానీ అదే సమయంలో పరీక్షలు కూడా పెరుగుతాయి. అందుకే ఆధ్యాత్మిక సాధన అత్యంత ముఖ్యమైనది. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత కనీసం 9 సార్లు ఆంజనేయస్వామి మంత్రం జపించండి. ఇది మీలోని భయాన్ని తొలగిస్తుంది. మంగళవారం రోజు హనుమాన్ ఆలయం దర్శనం చాలా శుభప్రదం. ఒక ఎర్ర పువ్వు సమర్పించండి. బుధవారం పచ్చని పండ్లు లేదా ఆహారం 2 మందికి దానం చెయ్యండి. గురువారం రోజు పసుపు వస్త్రం ధరించడం ద్వారా గురుకటాక్షం పెరుగుతుంది. శుక్రవారం రోజు అమ్మవారికి 2 దీపాలు వెలిగించడం ద్వారా కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో ఒక చిన్న ఆధ్యాత్మిక సంకేతం మీకు కనిపించవచ్చు. అది ఒక స్వప్నం రూపంలో ఉండవచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చిన సలహా రూపంలో ఉండవచ్చు. దాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి. మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. వృశ్చిక రాశివారికి సహజంగా ఉన్న అంతఃప్రజ్ఞ ఈ కాలంలో బలంగా పనిచేస్తుంది. అదృష్ట సంఖ్యలు 2, 7, 9 మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన పనులను ఈ సంఖ్యల తేదీల్లో లేదా ఈ సంఖ్యల సమయాల్లో ప్రారంభించడం మంచిది. ఉదయం 9 గంటల నుండి 10:30 మధ్య ప్రార్థన చేస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీ ఇంట్లో వాతావరణాన్ని శుభ్రంగా ఉంచండి. గది మూలల్లో పేరుకుపోయిన వస్తువులను తొలగించండి. శుభ్రత వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఆధ్యాత్మికత అనేది సమస్యల నుంచి పారిపోవడం కాదు, అది సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి. మీరు భక్తితో ఒక అడుగు వేస్తే దైవం మీకోసం 10 అడుగులు వేస్తుంది. ఈ కాలంలో మీరు ఆ అనుభూతిని పొందే అవకాశముంది. భవిష్యత్ దిశ, గోప్య అవకాశాలు మరియు జీవన మార్పు సంకేతాలు. వృశ్చికరాశివారికి ఈ 4 రోజులు ఒక చిన్న ప్రారంభం మాత్రమే, కానీ దీని ప్రభావం రాబోయే 4 వారాలపై ఉంటుంది. మీరు ఇప్పుడే తీసుకునే ఒక్క నిర్ణయం భవిష్యత్తులో ఒక పెద్ద మార్పుకు దారితీస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త దారి కనిపిస్తుంది. మీరు భయపడకుండా ఆ దారిని పరిశీలించాలి. ఈ కాలంలో ఒక గోప్య అవకాశం మీ ముందుకు వస్తుంది. అది అందరికీ కనిపించకపోవచ్చు, కానీ మీకు మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అది ఒక కాల్, ఒక మెసేజ్ లేదా ఒక సమావేశం రూపంలో ఉండవచ్చు. దాన్ని పట్టించుకోండి. 3 రోజులలో ఆ విషయంపై నిర్ణయం తీసుకోవాలి. ఆలస్యం చేస్తే అవకాశం జారిపోవచ్చు. మీ జీవితంలో గత 1 సంవత్సరం కష్టంగా అనిపించినా ఇప్పుడు పరిస్థితులు మెల్లగా మారుతున్నాయి. మీరు చేసిన కష్టం వృధా కాలేదు. శని పరీక్షించినా గురు ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి నిరుత్సాహం వద్దు. మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్య మిమ్మల్ని మరింత బలంగా చేసింది. ఈ కాలంలో మీరు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంటారు.
అది సహనం గురించి కావచ్చు లేదా నమ్మకం గురించి కావచ్చు. ఆ పాఠం మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా ఉంచితే రాబోయే 6 నెలల్లో పెద్ద పురోగతి సాధించే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ప్రియులారా, మీరు సాధారణ వ్యక్తులు కాదు. మీరు లోతైన ఆలోచనలతో, గాఢమైన భావాలతో, అసాధారణ పట్టుదలతో ఉన్నవారు. ఈ 4 రోజులు మీకొక సందేశమిస్తున్నాయి. మీలోని శక్తిని నమ్మండి. మీరు నమ్మితే మీరు గెలుస్తారు. మీరు ధైర్యంగా ముందుకు సాగితే విజయద్వారాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. సమగ్ర సూచనలు, జాగ్రత్తలు మరియు చివరి కీలక మార్గదర్శకం. వృశ్చికరాశి ప్రియులారా, ఇప్పటివరకు మనం ఈ 4 రోజుల గ్రహస్థితి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం, విద్య, ఆధ్యాత్మికత మరియు భవిష్యత్ దిశ గురించి లోతుగా చర్చించాం. ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణను ఒక సమగ్ర దృష్టితో చూడాలి. ఫిబ్రవరి 24 నుండి 27 వరకు మీకు కనిపించేది సాధారణ రోజులులాగా అనిపించినా లోపల ఒక శక్తివంతమైన మార్పు నడుస్తోంది. ఈ మార్పు మీ ఆలోచనా విధానంలో మొదలవుతుంది. మీరు ఎలా స్పందిస్తారు, ఎలా నిర్ణయం తీసుకుంటారు, ఎవరిని నమ్ముతారు అనే విషయాలు ఈ కాలంలో అత్యంత ముఖ్యమైనవి. మొదటి కీలక సూచన ఏమిటంటే, తొందరపాటు నిర్ణయాలను పూర్తిగా నివారించాలి. ముఖ్యంగా కోపంలో తీసుకునే ఒక నిర్ణయం తరువాత 10 సమస్యలకు కారణం కావచ్చు. మీరు సహజంగా తీవ్ర స్వభావం కలిగినవారు. కానీ ఈ కాలంలో తీవ్రత కంటే సమతుల్యత అవసరం. ఏ విషయమైనా కనీసం 24 గంటలు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మాటల విషయంలో మరింత